మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి. రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు. పార్టీలో చేరికలకు ప్రోత్సాహం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, కమిటీల రద్దు, త్వరలో అడ్హాక్ కమిటీలు. చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయిందట. మబ్బులు వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఛేదించుకొని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి. పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ నేతలతో అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో ఆయన రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సింది మనం ఏంటంటే, మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇచ్చారు, మీకు అక్కడ చాలా పెద్ద టాస్క్ ఉన్నది. ఎందుకంటే అక్కడ రాజధాని లేకుండా చేసిండు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అన్నాడు, రకరకాలుగా ఏదేదో చేసిండు. మీరు రాజధాని నిర్మించుకోవాలి. మీరు ఫోకస్ అంతా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మరి తెలంగాణ మీద? తెలంగాణలో భూములు మీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, హైదరాబాద్లో ముఖ్యంగా. రియల్ ఎస్టేట్ రంగం మీ వాళ్ళ చేతిలో, మీ కమ్యూనిటీ చేతిలో ఎక్కువగా ఉన్నది. మీరు దానికోసమే ఇక్కడ తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. మీరు ఏదన్నా ఇక్కడ మేము కూడా నిలబడాలి, లేదు మేము ఇక్కడ ఏదో చేయాలి, మేము పార్టీని బలోపేతం చేసుకోవాలి, అంత ఈజీ అయితే కాదు. అది సాధ్యం కూడా కాదు. మీ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఇంకోటి. మీరు అక్కడక్కడ కొన్ని బెల్ట్లో, అక్కడ ఖమ్మమో లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మీ ప్రభావం కొంత ఉండొచ్చు, ఎందుకు సెటిలర్స్ ఉన్న ఏరియాల్లో. అంతే తప్ప మీరు రాష్ట్రం అంతా మీరు ఏదో ఇంకా చేయడానికి అవకాశాలు ఉన్నాయంటే అదంతా ఉత్తదే. అది ఇక్కడ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కొట్లాడుతున్నారు. మీరు దేనికోసం ఇక్కడ పార్టీ అన్న దాని విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలా. మీరు ఒకవైపునేమో ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నారు, ఇంకొక వైపునేమో రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తున్నారని మీరే స్టేట్మెంట్ ఇస్తారు. మరి అంతా బాగా చేసిన తర్వాత మీ అవసరమే ఉందిడా? మీ అవసరమే ఉన్నది ఇక్కడ? మీరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా, లేకపోతే పోరాటం చేయగలుగుతారా? మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెరువులన్నింటినీ, కబ్జాలన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. కన్వెన్షన్ కూల్చిన కరెక్ట్ అని స్టేట్మెంట్ ఇవ్వండి. చేతనైద్దా మీకు? పార్టీని బలోపేతం చేస్తాం, ఇవన్నీ విషయాలు మాట్లాడకుండా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెడతాం, ఇంకోటి చేస్తామంటే కుదరదు. మీరు ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద కూడా రెస్పాండ్ కావాలి. కన్వెన్షన్ సెంటర్ కూల్చడం సరైందే, చెరువులను రక్షించాలి. మా కమ్యూనిటీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా కబ్జాలు పెట్టి వాటిని కూడా కూల్చేయండి, ప్రభుత్వం స్వాధీనపరచుకోండి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు నువ్వు లీడర్ అనిపించుకుంటారు. ఇవేం మాట్లాడకుండా మీ భూములు కాపాడడానికి కోసమో, మీ వాళ్ళని రక్షించడం కోసమో, ఈ గవర్నమెంట్ని భయపెట్టాలని ఇంకోటన్నా చూస్తే తెలంగాణ క్షమించదు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు దేనికోసం తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని అనుకుంటున్నారో ఒక్కసారి ప్రజలకు కన్ఫర్మ్ చేయండి. తెలంగాణలో జరిగే ప్రతి లైన్ మీద మీరు మాట్లాడాలి. కన్వెన్షన్ సెంటర్ కూల్చడం సరైందా కాదా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వు. హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోయారా, ఇన్నే ఉన్నారా? వెళ్ళిపోయే లోపు, ఒకవేళ వెళ్ళిపోకపోతే వెళ్ళిపోయే లోపు దానికి క్లారిటీ ఇచ్చేళ్ళండి.